నిమ్మ తోటల వల్ల రైతుకి చాలా అధిక లాభం సమకూరుస్తుంది. సో నిమ్మలో మనం చూస్తూ ఉంటే మార్కెట్ పరంగా కూడా చాలా బాగుంది. రకాల పరంగా చూసుకుంటే మనకి దాదాపు ఒక 2, 3 రకాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం పెట్లూర్ సెలక్షన్ 1, ఒకటి పెట్లూర్ సెలక్షన్ 21 అనే రకాలకు చాలా మనకి డిమాండ్ ఉంది. అదే పరంగా మనకి ఇంకా వేరే రకాలతో చూస్తే మనకి నిమ్మలో బాలాజీ అనే రకం కూడా చాలా అభివృద్ధిలో ఉంది. అదేవిధంగా మనకి గొరవయ్య అనే రకంని కూడా మన సంగారెడ్డిలో లభ్యంలో ఉంది. మనకి పెట్లూర్ సెలక్షన్ 1 చూసుకుంటే మనకి బ్యాక్టీరియా మరియు బాలాజీ రకంలో మనకి బ్యాక్టీరియా సోకడం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా మనకి ఆకుపైన మచ్చలు మరియు కాయపైన మచ్చలు అనేది తక్కువగా ఉంటాయి ఈ రకంని. సో ఈ రకాల్ని మనము రైతులకి ప్రోత్సహించవచ్చు. సో అందులో దిగుబడిలో మనకి బాలాజీ అనే రకం మరియు పెట్లూర్ సెలక్షన్ 1 అనే రకాలకి మనకి చాలా దిగుబడి వస్తుంది. కాయ పరిమాణం చూసినా కూడా కాయ చాలా పెద్దగా ఉంటుంది మరియు కాయ సైజు కూడా చాలా పెద్దగా వచ్చి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మార్కెట్ పరంగా కూడా ఎటువంటి దోకా లేని రకాలలో ఈ 2 రకాలను మనకి రైతులకి అందుబాటులో మేము ఉంచాము. ఇక్కడ 5 నుండి 6 టన్నులు ఒక ఎకరానికి వాళ్ళు ఆశించవచ్చు. నీటి యాజమాన్యాన్ని మనము సరిగ్గా సక్రమంగా ఇస్తే మనకి ధర అనేది కూడా అత్యధికంగా పలుకుతుంది. కాబట్టి రైతుకి మార్కెట్ పరంగా మనకి నిమ్మలో ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి సందేహాలు లేవు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు ఉంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన 4 నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్తుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యాజమాన్యం, పోషకాల విషయంలో రైతులు తగిన శ్రద్ధ పెట్టాలి. నిమ్మ తోటల్లో 4వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 80 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి, 1600 గ్రాముల యూరియా, 4000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందించాలి. ఈ ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని డిసెంబర్, జనవరి మాసాల్లో ఒకసారి, జూన్, జూలై నెలల్లో రెండవసారి వేయాలి. ప్రస్తుతం మొదటి దఫా ఎరువులు అందించే సమయం. చెట్లను పూతకు వదిలే ముందు నీటిని నిలిపివేయాలి. 15 నుండి 30 రోజుల వరకు వాడు పెట్టిన తరువాత తగినంత ఎరువులు వేసి నీరు పెట్టాలి.